పెహల్గాం తీవ్రవాద దాడి వెనకాల పాకిస్తాన్ వ్యూహం ఏమై ఉంటుంది? మనం ఒకసారి గమనిస్తే టెర్రరిస్టులు టూరిస్టులను చంపేటప్పుడు వాళ్ళ రిలీజియస్ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపారు. హిందువులు అని కన్ఫర్మ్ చేసుకున్నాక చంపడాన్ని మనం గమనించాం. ఎస్పెషల్లీ ఒక కపుల్ వీడియో మనం చూసాం. ఆ అమ్మాయిని నీ భర్త పేరేంటి అని అడిగారు. చెప్పిన తర్వాత అతని పేరు బట్టి హిందువు అని కన్ఫర్మ్ చేసుకున్నాక తను చూస్తుండగానే క్లోజ్ క్వార్టర్స్లో చంపడాన్ని మనం చూసాం. నన్ను కూడా చంపేయండి అంటే లేదు, ఈ విషయం మోడీకి చెప్పడానికి నువ్వు బతికే ఉండాలి అని చెప్పడానికి కూడా మనం గమనించాం. సో దీని ద్వారా తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ కోరుకుంటోంది ఏంటి అంటే భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించడం, మతాల మధ్య ఘర్షణ సృష్టించడం, మతాల మధ్య డివిజన్స్ని సృష్టించడం. అంటే హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేశారు, టార్గెట్ చేసి చంపింది ముస్లిమ్స్. కాబట్టి భారతదేశంలో ఉన్న హిందువులు మరియు ముస్లిమ్స్ మధ్య విభేదాలను సృష్టించి, ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి, డివిజన్స్ని సృష్టించి, ఇంటర్నల్గా ఇండియా డివిజన్స్తో వీక్ అయిన తర్వాత ఇండియాని ఇంకా దెబ్బ కొట్టొచ్చు అనేది పాకిస్తాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సమయంలో భారతీయులు ఏం చేయాలి? మతం అనే దాంతో సంబంధం లేకుండా భారతీయులంతా కూడా ఒకే మాట మీద ఉండాలి, ఒకే బాటలో నడవాలి. టెర్రరిజం అనే భూతాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం మతం పేరుతో ఇంటర్నల్గా కొట్టుకుంటే శత్రువు కోరుకున్నదే జరిగేలాగా జరుగుతుంది. అప్పుడు ఇండియా బలహీనమవుతుంది. వాళ్ళు మనల్ని ఇంకా దెబ్బ కొట్టే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఇంటర్నల్గా మత ఘర్షణలు అనేవి రాకుండా, ఇంటర్నల్ డివిజన్స్ అనేవి రాకుండా అందరం ఒకే మాట మీద ఒకే బాట మీద ఉండి ఇటువంటి వాతావరణాన్ని మనం తిప్పికొట్టాలి. శత్రువు యొక్క ప్లాన్స్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరాలు అనేవి ఉన్నాయి. మనం ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూసాం. టూరిస్టుల్ని కాపాడడానికి ఒక లోకల్ షాప్ కీపర్, ఆయన కూడా ఒక ముస్లిం, వీళ్ళని కాపాడడం కోసం చేసిన ప్రయత్నంలో ఆయన కూడా తన ప్రాణాలను కోల్పోవడం కూడా మనం చూసాం. సో కాబట్టి అందరం ఒకే మాట మీద ఒకే బాట మీద ఉండి శత్రువు యొక్క అంచనాలకి మనం లొంగకుండా, వాళ్ళ వ్యూహాలకి మనం లొంగకుండా, వాళ్ళని మనం తిరుగుబాటుతో యూనిటీతో వాళ్ళని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.